వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్దే సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వివాదంగా మారింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. విగ్రహం తొలగింపుతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. ఈ చర్యలను నిరసిస్తూ రేపు నర్సంపేట పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు ప్రజలు వ్యాపారులు సహకరించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీరు తాగిరెడ్డి ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. మిషన్ భగీరథ పనులు పూర్తిగా అనేక గ్రామాలకు తాగునీరు అందలేదని విమర్శించారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలో ఘన్పూర్ గుట్టలో మిషన్ భగీరథ పనులు ఎమ్మెల్యే పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీరు